ప్రాణహస్తాన్ని ముందుకు వంగారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర. యోగా అంటే కలయిక. దేంతో కలుపుతాం? మన శరీరం అంతా ఇక్కడే ఉంది, కానీ మన మనసు వేరే చోట ఉంటుంది. ఈవెన్ ఫర్ మై సెల్ఫ్ ఆల్సో. నేను కూడా ఇక్కడ ఉన్నాను, కానీ నా మనసు వేరే చోట ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళాలి, నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి, అలా అన్నీ ఆలోచిస్తూ ఉంటాను. ఆ మైండ్ని, ఆలోచించే మైండ్ని మన శరీరం ఎక్కడుందో అక్కడికి తీసుకురావడం యోగా. జాయిన్ ఇన్ని పేర్లన్నీ కలిస్తే ఒకటే కదా. మన శరీరం మన మనసుతోటి, మన ఆత్మ మన పరమాత్మతోటి, మన శ్వాస మన శక్తితోటి కలవడమే యోగా. ఒక్క విషయం చెప్తాను, మనందరం చేద్దాం. ఒకసారి చేస్తున్నాము. ఇది మీకు ఇప్పుడు ఎవరికి ఏ సార్లు చెప్పరు, ఏ టీచర్స్ చెప్పరు, నేనే చెప్తాను. ఎవరికి ఫస్ట్ టైం రావాలి, ఒక్కసారి ఉంటేనే క్లాస్లో మొత్తం అంతా అర్థమైపోవాలి. ఎలా వస్తారు? లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్, ఈ 4 స్కిల్స్ వచ్చేస్తాయి. ఇంకా లర్నింగ్, అండర్స్టాండింగ్, మెమరైజింగ్, రీడ్ అండ్ రీకాల్ ద మెమరీ, అప్లికేషన్, ఓన్ వర్క్, టు యూజ్ యువర్ ఓన్ వర్డ్స్. పీవీ ఫార్ములా తెలుసండి? పిఎండి పీవీ క్యూఎండి క్వశ్చన్. అలా మొత్తం అంతా మనకు ఒకసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు నాకు అవకాశం ఇస్తే మేడం గారు మనం ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుంది? ఇదే విధంగా తలను ఎడమ వైపు తిప్పాలి. శ్వాస పీల్చుతూ తలను యథాస్థితికి తేవాలి. ఇలా 2 సార్లు చేయాలి. ఏ సమయంలోనూ శరీరమును బిగబట్టరాదు, లేక ఊపులుగా చేయాలి. సౌకర్యవంతంగా చేయాలి. వయసు మళ్ళిన వారు, మెడ నొప్పులు, అధిక రక్తపోటు ఉన్నవారు చేయరాదు. భుజములు కదలికలు, సమస్థితి, దశావళి. భుజములకు శక్తి ప్రక్రియ. కాళ్ళు దగ్గరగా ఉంచి, శరీరం నిటారుగా ఉంచి, చేతులు పక్కగా ఉంచాలి. చేతులు పక్కగా ఉంచాలి. 2 చేతులు నిటారుగా తలపైకి తిరగాలి. అదేవిధంగా నెమ్మదిగా దించాలి. చేతులు పైకి లేపినప్పుడు, క్రిందికి వచ్చినప్పుడు తలను కానీ తాకరాలి. అరచేతులు వేళ్ళు తెరిచే ఉంచాలి. ప్రక్రియ నిటారుగా ఉంచోవాలి. ఎడమ చేయి వేళ్ళు ఎడమ భుజం పైన, సేమ్ 2 చేతులు చాపి 2 చేతులు తీసుకొచ్చి వేళ్ళని భుజం మీద, ఎడమ చేయి వేళ్ళు ఎడమ భుజం పైన, మరియు కుడి చేయి వేళ్ళు కుడి భుజంపై ఉంచాలి. మోచేతులను వీలైనంత గుండ్రంగా తిప్పాలి.
ముందుకు తిప్పేటప్పుడు మోచేతులు వక్షస్థలం తాకేలాగా మోచేతులు పైకి లేపినప్పుడు చెవులకు దగ్గరగా తిప్పాలి. వెనుకకు తిప్పినప్పుడు మోచేయి సాగదీయాలి. క్రిందికి వంచినప్పుడు ట్రంక్ ప్రక్కలకు తేవాలి. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. ఇలా 5 సార్లు చేయాలి. యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ కూడా 5 సార్లు చేయాలి. ఇలా చేయడం వల్ల ఈ ప్రక్రియ వల్ల ఇందులో అందరు టీచర్స్ యొక్క కళాఖండాలు ఉన్నాయండి. మనం చేసి తినండి. నువ్వు వేసాం కూడా బాగుంది.